హాయ్ గైస్, ఫైనల్ గా హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ అయితే పాడారు భయ్య. సాంగ్ అయితే విన్నా, నాకైతే బానే అనిపించింది. అండ్ హిందీలో కూడా విన్నాను. హిందీలో తెలుగులో కంటే ఇంకా నాకు హిందీలో బాగా నచ్చింది. కాకపోతే నాకు హిందీ అర్థం కాదు అంతగా, కానీ హిందీలో వాయిస్ కొంచెం ఏదో ప్రొఫెషనల్ సింగర్స్ లాగా పాడినట్టుగా నాకైతే అనిపించింది. సో అది నా ఫీలింగ్. తెలుగులో ఆయన ఒరిజినల్ వాయిస్, హిందీలో కూడా సేమ్ ఒరిజినల్ వాయిస్ తోటే పాడారు. కాకపోతే దాన్ని కొంచెం ట్యూన్ చేసినట్టున్నారు. మన తెలుగులో మాత్రం ఒరిజినల్ ఆ నేటివిటీ వాయిస్ పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే ఉందో అది బాగా వినిపిస్తుంది. కానీ ప్రీవియస్ మూవీస్ లో కాటమరాయుడు లో అండ్ అత్తారెడ్డికి దారేదిలో పాడారు కదా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ రేంజ్ లోనే మళ్ళీ ఇది కొడుతుందా, ఈ సాంగ్ కూడా అంత హైలైట్ అవ్వబోతుందా మూవీలో అన్నది మనం సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఇంకా మూవీ రిలీజ్ డేట్ కూడా ఇంకా ఏమి అనౌన్స్ చేయలేదు అఫీషియల్ గా. అండ్ సాంగ్స్, రిమైనింగ్ సాంగ్స్ కూడా ఎప్పుడు వస్తాయంటే తెలియలేదు. ఈ సాంగ్ లో కూడా పర్టికులర్ డేట్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. నాకైతే బానే అనిపించింది సాంగ్. లిరిక్స్ కూడా పెంచల్ దాస్ గారు బాగా రాశారు ఈ లిరిక్స్ ని. సో బాగుంది సాంగ్ అయితే. లిరిక్స్ మాట వినాలి అని హరిహర వీరమల్లు సాంగ్ అయితే బాగుంది భయ్య. సో మీకేమనిపించిందో, తెలుగులో విన్నాక మీకేమనిపించిందో, హిందీలో విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి, నేను కూడా చూస్తాను. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవడానికి ఏంటంటే, ఇంకా నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి, హరిహర వీరమల్లు అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ కోసం అయితే నిజంగా ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఇప్పటికీ అంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే తెలిసిన విషయమే. ఆయనకి మామూలుగా ఉండదు ఫ్యాన్స్ ఫాలోయింగ్. సో ఆయన కూడా ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి ఆయన కూడా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయినట్టే అయిపోయారు కూడా. సో అది అయితే ఇంకా మూవీ ఎప్పుడు వస్తుందా అని నేను కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ సినిమాలో హరిహర వీరమల్లులో గెటప్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో, సినిమా ఏ విధంగా ఉండబోతుందో అన్నది నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. సాంగ్ అయితే బాగుంది. పంచల్ దాస్ గారు చాలా బాగా రాశారు. అండ్ హిందీలో ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ట్యూనింగ్ బాగా చేశారు. తెలుగులో కూడా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండును అని అనిపించింది. సో అది నా ఒపీనియన్. మీకేమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా చూస్తాను. సో ఇంతే గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను ఆల్రెడీ ప్రీవియస్ చూసిన మూవీస్ మీద కూడా రివ్యూస్ చేశాను. చాలా మంది చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అన్నది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది నా వీడియోస్ ని. ఇంకా చాలా మంది చూడగలరు, నేను చెప్పేది వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీ సపోర్ట్ తోటి ఇప్పటిదాకా నేను 235 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇంకా నెక్స్ట్ మరెన్నో మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి మూవీస్ తోటి, ఏవైనా అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.